Good morning, guys. Once again, good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. So, today, good morning, guys. Today, మనం Tally Prime 6.0 లేటెస్ట్ వర్షన్ అంటే లాస్ట్ వన్ డే రిలీజ్ అయింది, లైక్ నిన్ననే రిలీజ్ అయింది. Tally Prime 6.0 లేటెస్ట్ వర్షన్ డెమో మనం క్లియర్ టుడే డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత టాలీ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్లో అవకాశాలు ఎలా ఉంటాయి, ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ టాలీలో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఎలాంటి సెక్టార్స్లో టాలీని యూజ్ చేస్తారు. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ కానీ ఇన్వెంటరీ కానీ ఓకే, ఎలాంటి సెక్టార్స్లో మనం టాలీని యూజ్ చేస్తాం. ఓకే, ఎవరు నేర్చుకోవచ్చు, ఓకే, ఎంత ఏజ్ వరకు నేర్చుకోవచ్చు, పొజిషన్స్ ఎలా ఉంటాయి ప్రతి కంపెనీలో అనేది కూడా టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ డెమో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో 1-2 సార్లు వీడియో వినాలి. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత వీడియోస్ గ్రూప్లోనే ఉంటాయి, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. డైలీ సెషన్ నేనే రికార్డింగ్ చేస్తాను, మీకు ఎలాంటి డౌట్స్ ఏమి ఉండవు. ఓకే, తర్వాత ఈరోజు నేను గూగుల్ ఫామ్ ఇస్తాను, అది ఒకసారి ఫిల్ చేయండి. టుడే ఫస్ట్ మెటీరియల్ మెయిల్ చేస్తాను. ఓకే, మీకున్న డౌట్స్ క్లాస్ చెప్పినట్టుగా విన్నారు అంటే మీకు రియల్ టైంలో ఎలాంటి డౌట్స్ అయితే ఏమీ రావండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి టాపిక్ అనేది మనం కవర్ చేస్తాం. ఓకే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఇస్తే ఉండవు. వన్స్ 30 days తర్వాత ఆఫ్టర్కి మీకే ఫుల్ క్లారిటీ అనేది సబ్జెక్ట్ మీద నీట్గా ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఓకేనా, క్లియర్ మా? యా, స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. పీపీటీ కనబడుతుందా? కనపడుతుందండి. సో చూడండి, లైక్ రికార్డింగ్ నేనే చేస్తానండి సెషన్. మా భారతి వీడియో ఆఫ్ చేయండి, మా భారతి వీడియో ఆఫ్ చేయండి. స్పీకర్ పక్కన ఉంటుంది చూడండి వీడియో. దాని మీద క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ వచ్చేస్తుంది, స్పీకర్ పక్కన ఉంటుంది. యా గైస్, సో లైక్ చూడండి, డెమో స్టార్ట్ చేసే ముందు మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సో నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ చేస్తున్నాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్, సర్టిఫైడ్ ట్రైనర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. త్రూఅవుట్ ఇండియాలో లైక్ మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా వెళ్ళి ట్రైన్ చేయొచ్చు. అండ్ ఎస్ఏపి ఎఫ్ఎస్ఓ ఈ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను. సో ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎక్స్పీరియన్స్ టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. యాజ్ ఎ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టూడెంట్స్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి. సో ఏపీ అండ్ తెలంగాణ లైక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 16,000+ మెంబర్స్ని ట్రైన్ చేస్తున్నాం. డిఫరెంట్ సెక్టార్స్లో స్టూడెంట్స్కి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మన యొక్క సర్టిఫికేషన్స్ సర్టిఫైడ్ పిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్. తర్వాత హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ డెవలప్ న్యూ కంటెంట్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు డెలివర్ మై నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. ఓకే, గోల్ వచ్చేసి మినిమం 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి బెస్ట్గా, విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారీస్తో, రియల్ టైమ్ కేస్ స్టడీస్తో బెస్ట్ సెక్టార్స్లలో వాటిని ట్రైన్ చేసి జాబ్స్ చూపించడమే మన యొక్క లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ అండి. క్రియేట్ యూనిక్నెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటాం. సో మన యొక్క సెంటర్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్. సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్ కూడా ఇస్తామండి. ఇప్పుడు మీ బిజినెస్కి టాలీ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ట్రైనింగ్ కూడా ఇస్తుంది.
అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ బిజినెస్‌లో ఉన్నా వాళ్ళకి సాఫ్ట్‌వేర్ కావాలి అనుకుంటే మనం ప్రొవైడ్ చేస్తాం. అంతా ఆన్‌లైన్ ద్వారానే ఉంటుంది టోటల్‌గా. తర్వాత టాలీలోకి నా నేను చెంచుపల్లి లోకేశ్వర టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకే. ఎవరైతే సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ట్రైనింగ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి. ఓకేనా? సో, ఇది అందరికి ఇవ్వరమ్మా. ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో, టాలీ కంపెనీ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి టాలీ లోకేష్ 33,000 ప్లస్ సబ్స్క్రైబర్స్‌తో ఏపీ, తెలంగాణలో నంబర్ 1 ఛానెల్‌గా వెళ్తూ ఉంది మార్కెట్‌లో. ఎందుకంటే సబ్జెక్ట్‌ని వాటి యొక్క వొకాబులరీని, టెర్మినాలజీని చాలా డెప్త్‌గా, నీట్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈవెన్ కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఏ స్టూడెంట్ అయినా అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ అనేది డెలివరీ చేస్తూ మనం యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా పెట్టడం జరుగుతుంది. సో, కాబట్టి మనం ఏపీ, తెలంగాణలో నంబర్ 1 ఛానెల్‌గా మార్కెట్‌లో మన ఛానెల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే. తర్వాత మన మెటీరియల్స్, హార్డ్ కాపీ మెటీరియల్స్ అమెజాన్ డాట్ ఇన్‌లో ఉంటాయి. టాలీ లోకేష్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్ ఆన్సర్స్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో, తర్వాత మనకి ఎస్/4 హనా సంబంధించిన వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇవి హార్డ్ కాపీ మెటీరియల్స్ అంటాం. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏపీ, తెలంగాణ అండ్ ఇండియాలో ఏ స్టేట్ అయిన వాళ్ళు పర్చేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పర్చేజ్ చేసుకొని, వాళ్ళు ప్రాక్టికల్‌గా మన ఛానెల్‌లో చూసి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే. యాహ్! రీసెంట్ ప్లేస్‌మెంట్స్ అబ్దుల్ ప్యాకేజ్ 1.2 ఎల్‌పీఏ అండ్ తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్ వరంగల్, అబ్దుల్ కడప. తర్వాత దివ్య హైదరాబాద్ 1.8 ఎల్‌పీఏ. తర్వాత భారతి అకౌంటెంట్ కడప, ఉమామహేశ్వర్ అకౌంటెంట్ కడప, ధర్మారావు అకౌంటెంట్ హైదరాబాద్ 1.2 ఎల్‌పీఏ, 1.4 ఎల్‌పీఏ. సో, తర్వాత ముబీనా అకౌంటెంట్ ఓకే. కడప, షబీర్ అకౌంటెంట్ హైదరాబాద్, లలిత వెస్ట్ గోదావరి. అంటే మన దగ్గర ట్రైన్ అయ్యి వితిన్ 30 డేస్ లోపల జాబ్స్ తెచ్చుకునేవాళ్ళు. అండ్ సమ్ రెఫరెన్సెస్. ప్రియా అకౌంటెంట్ హైదరాబాద్ 2.4 ఎల్‌పీఏ, శిరీష అకౌంటెంట్ 1.8 ఎల్‌పీఏ, రిహాబ్ క్యాషియర్ కడప. ఇవి ప్లేస్‌మెంట్స్. అదే విధంగా మనం కాలేజ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ లాగా. సో, ఎంబీఏ కాలేజెస్‌కి, డిగ్రీ కాలేజెస్‌కి ఓకే. ఎంకామ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఏపీ అండ్ తెలంగాణ. తర్వాత చూడండి యాక్చువల్ ప్రాబ్లమ్ స్కిల్ గ్యాప్. ప్రతి స్టూడెంట్‌కి మీరు చెప్పండి. ఏ స్టూడెంట్ అయినా ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వారికి ఎక్కడ స్కిల్ గ్యాప్ వస్తుంది? ఏ సిట్యుయేషన్‌లో స్కిల్ గ్యాప్ వస్తుంది? చెప్పగలరా? ఎనీవన్? భారతి మీరు వీడియో ఆఫ్ చేయాలమ్మా. చెప్పండి గైస్. ఎనీవన్? హలో! చెప్పండి గైస్. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎక్కడ మీకు స్కిల్ గ్యాప్ ఉంటుంది ప్రతి స్టూడెంట్‌కి? చెప్పండమ్మా. ఎనీవన్ మీకు తెలిసిన వరకు చెప్పండమ్మా. స్పీకర్ ఆన్ చేసి చెప్పండి. ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్‌కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా? ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఉందా? దీనివల్ల కదా స్టూడెంట్స్‌కి స్కిల్ గ్యాప్ అనేది కరెక్ట్‌గా ఉండట్లేదు. ఓకే. అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చారంటే వాళ్ళు ఈజీగా జాబ్స్ తెచ్చుకోగలుగుతారు. దానికి తగిన విధంగా ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయ్యే ముందర బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క కోర్సెస్‌ని బట్టి వాళ్ళు నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? దానికి సంబంధించిన ఏదో ఒక టూల్ నేర్చుకొని మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ మీరు గమనిస్తే ఓకే. కంప్యూటర్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడను రాదు. ఇంగ్లీష్ మాట్లాడనొస్తే కంప్యూటర్ రాదు. ఓకే. టాలీ వస్తే ఎక్సెల్ రాదు. ఎక్సెల్ వస్తే సి లాంగ్వేజ్ రాదు.
పైథాన్ రాదు. ఇలా చాలా మంది వాళ్ళ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి నాలెడ్జ్ అనేది కరెక్ట్‌గా ఉండట్లేదు. సో, కాబట్టి చాలా మందికి మార్కెట్‌లో జాబ్స్ కూడా రావట్లేదు. ఒక పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ టైమ్‌లో అతనికి జాబ్ కావాలి అనుకుంటే కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటే వితిన్ ఆఫ్టర్ డిగ్రీ కంప్లీషన్ సో, కంపల్సరీ జాబ్ తెచ్చుకోగలుగుతారు. కానీ దానికి తగిన విధంగా నాలెడ్జ్ స్టూడెంట్స్‌కి ఉండడం లేదు. అది కూడా మీరు చాలా వరకు గమనించాలి. తర్వాత మనకి టాలీ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఈఎస్ అండ్ బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్ మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, ఇన్సూరెన్స్. ఈ సెక్టార్స్‌లలో చాలా ఆపర్చునిటీస్ మార్కెట్‌లో ఉన్నాయి. అది కూడా గమనించాలి. ఓకే. అవకాశాలైతే చాలా ఉన్నాయి. బట్ వెళ్ళేవాళ్ళు మనకి కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్‌తో వెళ్ళేవాళ్ళు మెయిన్‌గా కావాలి. ఓకే. తర్వాత కెరీర్ పాత్, కోర్ ఆబ్జెక్టివ్, అకౌంటెంట్ కెరీర్ లాడర్. చాలా మందికి ఇక్కడి వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఈ నేమ్సే తెలుసు కానీ మిగతా నేమ్స్ అనేది చాలా మందికి తెలీదు. చాలా మందికి మిగతా నేమ్స్ తెలీదు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఉంటారు. కార్పొరేట్ కంట్రోలర్ ఉంటారు. సీఎఫ్ఓ ఉంటారు. ఓకే. వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. చాలా మందికి జూనియర్ సీనియర్ అకౌంటెంట్ మాత్రమే తెలుసు. రిమైనింగ్ క్యాడర్‌లు తెలీదు. ఇది కెరీర్ లాడర్. ఇప్పుడు మీరు టాటా కంపెనీ గాని, రిలయన్స్ కంపెనీ గాని మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా వరకు వాళ్ళ యొక్క కేటగరీస్‌ని బట్టి సాలరీ రేంజెస్ అనేది డిఫైన్ చేస్తారు. అది కూడా మీరు గమనించాలి. బేస్డ్ ఆన్ వారి యొక్క సాలరీస్ అనేది మారుతూ ఉంటాయి. ఓకే. హెచ్ఆర్ఏ మారుతుంది. డీఏ, ఎంఏ అన్నీ మారుతాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు అడిగినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో, అకౌంటెంట్ కెరీర్ లాడర్ ఏంటి అన్నప్పుడు చెప్పాలి. చెప్పినప్పుడు యెస్ ఇలాగ పూర్తిగా అకౌంటెంట్ మీద అవగాహన ఉంది. ఫైనాన్స్ మీద అవగాహన ఉంది అని తెలిసిపోతుంది. తర్వాత స్కిల్స్ సెట్ స్టడీ. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యూనివర్సిటీలో డిగ్రీ అనేది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అతని రెజ్యూమ్‌లో ఉండవలసిన మినిమమ్ ఈఆర్‌పీ టూల్స్ అంటే బీకామ్ అయితే టాలీ, ఎస్ఏపీ, బీఎస్సీ అయితే పైథాన్, సి లాంగ్వేజ్ ఇలాంటి మినిమమ్ స్కిల్స్ లైక్ అప్లికేషన్స్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి టెక్నాలజీ మీద. ఓకే. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారంగా చూసుకుంటే ఒకవేళ బీకామ్ స్టూడెంట్ అయితే ఎంఎస్ ఆఫీస్, టాలీ, డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఏపీ ఇవన్నీ ఉన్నాయంటే అతను బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతాడు మార్కెట్‌లో. వాటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వాటికి ప్లస్ అవుతాయి. వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ప్రెజెంట్ మనకి కోర్స్ డీటెయిల్స్‌కొచ్చినట్లయితే ప్రెజెంట్ టాలీ ఐకాన్ సింబల్ ఇలా ఉంటుంది. పి ఫర్ ప్రైమ్. ఓకే. కోర్స్ మనకి టాలీ ప్రైమ్ 6.0 సెక్టార్ ఎంఎస్ఎంఈ. ఓకే. సో, కోర్స్ కంటెంట్ చూస్తే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ. సో, డ్యూరేషన్ మనకి 3, 5 వాళ్ళకి 30 డేస్ ఉంటుంది. 7 వాళ్ళకి 45 డేస్ ఉంటుంది. సో, అది ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? చెప్పండి. అజయ్, ప్రతూష, అఖిల్, శ్రీచరణ్. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్. మైక్రో, స్మాల్, మీడియం మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంటర్‌ప్రైజెస్. వెరీ గుడ్. సో, ఇప్పుడు టాలీ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్‌కి సంబంధించింది. ఓకే. ఎస్ఏపీ అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌కి సంబంధించింది. ఆల్‌మోస్ట్ ఇండియాలో మీరు చూసుకుంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా గమనించాలి. కాబట్టి ఆల్‌మోస్ట్ ఇండియాలో టాలీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. తర్వాత మన మాడ్యూల్స్ అండి. మన కోర్స్ మాడ్యూల్స్. ఈ కోర్స్ మాడ్యూల్స్ ఎవరైతే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్‌లో సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటారో
వాళ్ళు మాత్రమే ఈ సబ్జెక్ట్‌ని ఇవ్వగలుగుతారు. ఒరిజినల్ సబ్జెక్ట్. ఎవరైతే నార్మల్‌గా బయట ఇన్‌స్టిట్యూషన్‌లో మీరు నేర్చుకుంటారో, వాళ్ళు మనలాంటి యూట్యూబ్ ఛానెల్‌లో 4 ప్రాబ్లమ్స్ నేర్చుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది గూడా మీరు గమనించాలి. సో, టాలీ ప్రైమ్ కాదు. దాంట్లో లెసన్స్ ఉంటాయి. లెవెల్స్ ఉంటాయి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్. అంటే ఇక్కడ లెవెల్స్ ఉంటాయమ్మా. టోటల్‌గా 10 లెవెల్స్ ఉంటాయి. దాంట్లో బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసేది 5 లెవెల్స్. ఆ సబ్జెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రేపు మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ కానీ ఎక్కడైనా బయట నేర్చుకుంటే ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ ఇస్తున్నారా? లేదా డైరెక్ట్ టాలీ కంపెనీదే అని అడగండి. ఓకే. అది గూడా గమనించాలి. ఓకే. ఈ వీటిలలో సబ్జెక్ట్ ఏముంటుంది? తర్వాత మనకు ఆఫ్‌లైన్ గాని, ఆన్‌లైన్ గాని ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ మనం ఏమిస్తాం? అకౌంటింగ్ ఆర్ టాలీ ఆర్ జీఎస్టీ. సో, బిఫోర్ మీరు గమనించాలి. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఓకే. టాలీలోకి మనం ఎంటర్ అయ్యే ముందు మీరు గమనిస్తే ఓకే. అకౌంటింగ్ మినిమమ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఏంటి? మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఓకే. ఫస్ట్ మనము మినిమమ్ అకౌంటింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత టాలీలోకి ఎంటర్ అవుతాం. దాంట్లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత జీఎస్టీకి సంబంధించి మీరు చూసుకుంటే లైక్ కొన్ని ఆప్షన్స్ దీంట్లో మనకి మెయిన్‌గా ఉంటాయన్నమాట. అవి ఏంటి? డెఫినిషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఓకే. తర్వాత మనకి రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి అండ్ జీఎస్టీ. తర్వాత అకౌంటింగ్ సైడ్‌కొస్తే డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవి వస్తే చాలండి. ఇవి వచ్చాయంటే టాలీ డెడ్ ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే. సో చూడండి. మనకి ఐకాన్స్ ఎలా మారుతూ వచ్చాయి. టాలీలో మీరు చూసుకున్నట్లయితే ఐకాన్స్ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా మారుతూ వచ్చాయనేది కూడా గమనించొచ్చు. టాలీ ఐకాన్ ఒక్కొక్క పొజిషన్‌లో, ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ అప్‌గ్రేడ్ చేస్తూ వాటిని ఏ విధంగా మనకి సింబల్స్‌ను మార్చుకుంటూ వస్తున్నారు. ఐకాన్స్, టాలీ ఐకాన్స్ ఏ విధంగా చేంజెస్ అవుతున్నాయి. ఇది గూడా మీరు గమనించాలి. సో, ఫస్టు టాలీ ఐకాన్ ఎలా ఉంది? ఒక టెక్స్ట్ బుక్ లాగా ఇచ్చారు. టాలీ ఈఆర్‌పీ 9లో. తర్వాత ఏం జేశారు? టాలీ ప్రైమ్‌ని ఈ విధంగా చేంజ్ జేశారు. సెకండ్ వన్. ఫైనల్‌గా నిన్నటితో, నిన్నటితో టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా మారిపోయింది. అది గూడా మీరు గమనించొచ్చు. ఓకే. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ టాలీ అండి? టాలీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని చెప్తాం. ఓకే. గుడ్. సో, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? April 1st. ఏప్ యాహ్! ఏప్రిల్ ఏప్రిల్ 1 టు March 31st. 31st. మార్చ్ 31. గుర్తుపెట్టుకోండి. 1 ఏప్రిల్ చెప్పే విధానం కూడా. 1 ఏప్రిల్ టు 31 మార్చ్ అనాలి. ఇది చెప్పే విధానం. ఓకే. 1 ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ అంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకే. ఓకే. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January 1st. జనవరి 1 టు January 1st to December 31st. యాహ్! డిసెంబర్ 31. ఇది అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ అని మనం చెప్పుకుంటాం. వెరీ గుడ్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఎ లీనియర్ లైన్ యాడ్ అంటే మన బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మంత్ వైస్‌గా, డేట్ వైస్‌గా ఒక సీక్వెన్స్‌లో డేట్ వైస్‌గా ఒక సీక్వెన్స్‌లో మనం అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళడమే టాలీ అంటారు. మంత్ వైస్‌గా, డేట్ వైస్‌గా, ఇయర్ వైస్‌గా కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకు సబ్జెక్ట్ అనేది రావడం తెలుస్తుంది. బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఎలా బిజినెస్ రన్ అవుతుందనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే. ఓకే. అసలు టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అని మనం చెప్పుకున్నాం. టాలీ అంటే
ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్‌ని మనం డిస్కస్ చేసాం. ఈ యొక్క మీరు చూసారంటే ఈ టాలీలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. ఓకే. డన్. బట్ ఎలాంటి అకౌంట్స్ మనం మేనేజ్ చేయొచ్చు అంటే లైక్ సర్వీస్ ఓరియెంటెడ్ ట్రాన్సాక్షన్, ఇన్వెంటరీ ఓరియెంటెడ్ ట్రాన్సాక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓరియెంటెడ్ ట్రాన్సాక్షన్స్‌ని మనం రియల్ టైమ్‌లో మన యొక్క బిజినెస్‌లో మెయింటైన్ చేయడానికి చాలా అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయమ్మా? చెప్పండి. ఎనీవన్? మీకు తెలిసిన చోట చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. హాస్పిటల్స్, హాస్పిటల్స్ ఇంకా కంపెనీస్, హోటల్స్, హ్మ్. సర్వీస్ ఎక్కడ ఎడ్యుకేషన్. జరుగుతుంది? ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? ఇన్స్టిట్యూట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? యాహ్! చెప్పండి. ఇన్వెంటరీ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో జరుగుతుంది సార్. ఇన్వెంటరీ ఆల్సో కంపెనీస్ బికాస్ స్టోరేజ్ ఉంటుంది, ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వి నీడ్ టు మెయింటైన్ ఇన్వెంటరీ, అడ్జస్ట్ వి నీడ్ టు మెయింటైన్ ఇన్వెంటరీస్. హ్మ్. ఓకే. సో, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీరు ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ తీసుకొని వెళ్లి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తారు. అది ఎక్కడ జరుగుతుంది? బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో జరుగుతుంది. అది ఐఫోన్ మొబైల్ తయారు చేసే కంపెనీ కావచ్చు, కార్లు తయారు చేసే మొబైల్ కంపెనీ కార్ల కంపెనీ కావచ్చు, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, బట్టలు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు. ఏవైనా కూడా రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చడం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పని. ఆ ప్లేస్ నుంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్స్‌కి రావడానికి ఎవరైతే లోకల్‌గా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, అంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు. అంటే ఇన్వెంటరీ అనేది హైదరాబాద్‌కో, బెంగుళూరుకో, చెన్నైకో వెళ్లి వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి బట్టల బిజినెస్ కావచ్చు, మొబైల్ బిజినెస్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. అక్కడ హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి ఐటెమ్స్‌ని పర్చేజ్ చేసి లోకల్‌గా మార్కెట్‌లో సేల్ చేసుకుంటారు. ఆ సేల్ చేసుకున్న మొబైల్స్ కానీ, బట్టలు గానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి సర్వీస్ సెంటర్‌కి తీసుకొని వెళ్తారు. ఇలా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుందన్నమాట. సో, దీన్నే మనం అకౌంట్స్‌లో టాలీని మెయింటైన్ చేసే విధానం అంటాం. సర్వీస్ కంపెనీ, ఇన్వెంటరీ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో, సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్ ఈ ప్లేస్‌లో జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. పర్చేజ్ చేస్తాం, సేల్స్ అనేది కూడా చేస్తాం. సో, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా తయారు చేయడం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 24తో స్టార్ట్ అవుతుంది. 31 2025కి ఎండ్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే న్యూ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్‌లో చేసిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, అసెస్మెంట్ ఇయర్ అంటే 1/4/25 టు 31/3/26 మధ్యలో ఈ లాస్ట్ ఇయర్‌లో చేసిన ఇన్‌కమ్స్ గాని, ఎక్స్‌పెన్సెస్ గాని అసెస్మెంట్ ఇయర్ కొత్త ఇయర్‌లో వాటిని అన్నీ గూడా ఐడెంటిఫై చేసి టాక్స్ అథారిటీ రూపంలో చెక్ చేస్తారు. దాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఓకే. అదే ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్‌కి ముందు జరిగింది ప్రీవియస్ ఇయర్. అంటే 23, 24 జరిగుంటుంది గదా! దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. ఓకే. సో, ఇదంతా ఒక ప్రాసెస్. ఇంగ మనం అకౌంట్స్‌లోకి వెళ్ళామంటే, ఇంగ మనం టాలీలోకి కంప్లీట్‌గా వెళ్ళలేము. ఓకే. జస్ట్ మినిమమ్ తెలిస్తే చాలు. యాహ్! ఓకే. సర్వీస్ ఇండస్ట్రీలో సర్వీస్ ఇండస్ట్రీస్‌లో మనకి ఒక అకౌంటెంట్‌ని ఏమని పిలుస్తారు? అక్కడ ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి? అనేది గూడా మీరు గమనించాలి. చూడండి. అక్కడ సర్వీస్ ఇండస్ట్రీస్‌లో ఒక టాలీ నేర్చుకున్న వ్యక్తికి నేమ్స్ ఏముంటాయి అంటే ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, టాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అంటారు. సర్వీస్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తే ఒక పర్సన్. అదే ట్రేడింగ్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తే అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అని పిలుస్తారు. అదే మ్యానుఫ్యాక్చరింగ్‌లో పనిచేస్తే క్లర్క్ అంటారు, బుక్ కీపర్ అంటారు, జూనియర్ అకౌంటెంట్ అంటారు, అకౌంటింగ్ ట్రైనీ అంటారు. ఇలా నేచర్ ఆఫ్ నేమ్స్‌ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. తర్వాత
ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తారు. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. అసలు ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి? ఎనీవన్? ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? చెప్పండి. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి? ఎనీవన్? The అజయ్, company. శివ, యా, చెప్పండి అఖిల్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? It is a company or business. the Hmm. business. బిజినెస్. ఓకే. ఐదర్ ఫర్మ్ ఆర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? చెప్పండి. Capital. Capital. క్యాపిటల్ ఉండాలి. ఓకే. మీరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యూష గారు ఉన్నారు. ప్రత్యూష ఐటీ సొల్యూషన్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నారు. ఒక 10 lakhs డబ్బులు కావాలి. మన లాంగ్వేజ్ లో మనీ అంటాం. అదే బిజినెస్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ అంటారు. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ బిజినెస్ రిసోర్స్ ఏం కావాలి? Manpower, రిసోర్స్, machinery, మ్యాన్ materials. పవర్, మెషినరీ, మెటీరియల్స్, మనీ, ఇవన్నీ కూడా కంపల్సరిగా కావాలి. ఓకే. వాటన్నిటిని మీరు కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలంటే ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది మ్యాండేటరీ. ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది మ్యాండేటరీ. దీన్నే ఈఆర్పి అంటారు. ఓకే. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో ఎక్కడ ఉంది అంటే బెంగళూరు హెడ్ ఆఫీస్. ఓకే. సో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు టాలీని అంటే 1986లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు టాలీ యొక్క నేమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దాన్ని రీనేమ్ చేస్తూ 1999లో టాలీ సొల్యూషన్స్ గా మార్చడం జరిగింది నేమ్. మీరు మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ మినిమం టాలీ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టమ్ లో ఉండవలసిన మినిమం కాన్ఫిగరేషన్ ఏంటి? విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ర్యామ్ ఎంత ఉండాలి? 4 GB ఆర్ మోర్ ఎంతైనా ఉండొచ్చు. హార్డ్ డిస్క్ లో మినిమం స్పేస్ ఎంత తీసుకుంటుంది? 43 MB తీసుకుంటుంది. ప్రాసెసర్ i3, i5, i7. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇంకా మానిటర్ రెజల్యూషన్ మీ చాయిస్ అది 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సాఫ్ట్వేర్ www.tallysolutions.com. మీరు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నిన్ననే రిలీజ్ చేశారు టాలీ ప్రైమ్ 6.0. లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్, ప్రాక్టీస్ పర్పస్. రైట్ సైడ్ ఉండేది టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్. ఇది ఆడిటర్స్ సిఎస్ తీసుకుంటారు. అది కూడా గమనించాలి. తర్వాత ఒరిజినల్ సాఫ్ట్వేర్ మీకు కావాలి అనిపిస్తే లైక్ సిల్వర్ సింగిల్ యూజర్ 22,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే 26,550 రూపీస్ అవుతుంది. అదే రెంటల్ కావాలనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ పడుతుంది. ఓకే. ఇది ఒక సిస్టంలోనే మనం యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ దగ్గర దగ్గర 80,000 పడుతుంది. అదే దీనికి రెంటల్ తీసుకోవాలనుకుంటే 2,250 ప్లస్ 18% జిఎస్టీ. ఓకే. ఇది గోల్డ్ రెంటల్. వర్షన్స్ ఏమున్నాయి మనకి టాలీలో అది ఇంపార్టెంట్. ఓకే. ఈ వర్షన్ చూడండి 1986లో దీన్ని మనం గ్లోబల్ లీడర్ గా మంచిగా ఒక పర్ఫామ్ గా వెలిగిందనమాట. ఓకే. తర్వాత 90% బిజినెస్ కి టాలీని యూజ్ చేస్తారు. ఈ గ్లోబల్ వైజ్ గా 100 కంట్రీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఫస్ట్ మనకి వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ అండ్ ఫీచర్స్ యాడ్ చేస్తూ 2006లో టాలీ ఈఆర్పిని మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ అంటే ఏ లాంగ్వేజ్ అయినా రిపోర్ట్స్ మనం తీసుకునే విధంగా తీసుకొచ్చారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ. మళ్ళీ అరబిక్ యాడెడ్ లాంగ్వేజ్. ఓకే. 2012లో ఆ కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేశారు. ఇంకా ప్యూర్ గా మేజర్ గా ఇండియాలకి జిఎస్టీ వచ్చింది. ఓకే. 1/7/2017 పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, జిఎస్టీ. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్. విత్ ఇన్ ద సేల్స్ అయితే సిజిఎస్టీ, జిఎస్టీ. అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఐజిఎస్టీ. ఈ ట్యాక్సెస్ తీసుకొచ్చారు.
తర్వాత 2018 జీసీసీ గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే వర్షన్స్ ని యాడ్ చేశారు. తర్వాత 2020 టాలీ ప్రైమ్. ఓకే, 2020లో టాలీ ప్రైమ్ ని తీసుకురావడం జరిగింది పూర్తిగా ఈఆర్పి తీసేసి. సో ఓవరాల్ గా 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సి కంపెనీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సిఎస్, సిఎస్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. అంటే టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫౌండర్ ఈయన శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా, తేజస్ గోయింకా. సో వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మిల్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో శ్యామ్ సుందర్ గోయింకా చెప్పడం, తర్వాత ఆయన కొడుకు భారత్ గోయింకా ఒక సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేయడం, దాన్ని టాలీ ERP9 అంటారు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా ఈయన హ్యాండిల్ చేస్తున్నారు. ఈయన హయాంలో టాలీ ERP9, ఈయన హయాం వచ్చేసరికి టోటల్ గా టాలీ సింబల్ మార్చేశాడు, టాలీ ఐకాన్ మార్చేశాడు. ఇతని హయాంలో మనకు ఆకుపచ్చ కలర్ లో ఉండేది, ఇతని హయాంలో మనకు స్కై బ్లూ కలర్ ని తీసుకొచ్చాడు. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, MIS రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, GST, కేస్ స్టడీస్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 లో చూసుకుంటే స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్స్ అండర్ మేనేజ్మెంట్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, GST, కేస్ స్టడీస్ 2. ఇది ఒరిజినల్ కంటెంట్. ఎవరైతే టాలీ లైక్ యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారో, లోకల్ గా చెప్తున్నారో వాళ్ళంతా ఒరిజినల్ కంటెంట్ కాదు, ఇది ఒరిజినల్ కంటెంట్. లెవెల్ 3 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, బిజినెస్ కేస్ స్టడీస్ 3. ఇది లెవెల్ 3 కంటెంట్. లెవెల్ 4 అన్ని మిక్స్ అయ్యి అనమాట. మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్, వీటిని మనం టాలీ ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. 4th one. 5th one వస్తే ఇంట్రడక్షన్ టు GST, రెగ్యులర్ డీలర్స్ అండ్ GST రెజిమ్, రికార్డ్ GST to B2C, export, import, handling multiple GST registrations, e-invoice and e-way bill, e-filing GST returns like GST 1(3)B. ఇది GST using టాలీ ప్రైమ్ అంటాం. టాలీ టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్, JPG, PDF, exclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities, ఇవన్నీ కూడా జరుగుతాయి. టాలీ 3.0 features, multiple GST registration, set alter company details, multiple voucher number series, insert delete copy voucher, reuse deleted voucher number. ఇవి 3.0 లో వచ్చిన ఫీచర్స్. టాలీ 4.0 లో వచ్చిన ఫీచర్స్, ఇంపోర్ట్ టాలీ డేటా టు ఎక్సెల్, వాట్సాప్, డాష్బోర్డ్, ఈ ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. టాలీ 5.0 notification bell icon, strip view, which version you are using, okay, API access, vendor or customer status, 1 filing, 3B filing, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాస్ లో చూస్తాం. టాలీ 6.0 లో వచ్చిన ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, ఫ్రమ్ స్ప్లిట్ డేటా, ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ GST ఆప్షన్స్, రిపోర్ట్స్, ఇవన్నీ మనం జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా అవే జనరేట్ అయిపోతాయి. అదే మనకు సాఫ్ట్వేర్ అంటే ఈజీ అనమాట. అదే మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. అలాంటిది మనం జస్ట్
కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా అన్నీ అవే జనరేట్ అయిపోతాయి. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. అదే మాన్యువల్‌గా చేశారంటే చాలా టైం పడుతది. ఇవన్నీ రిపోర్టింగ్స్ అన్నమాట టాలీలో. మార్కెట్‌లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టర్ ఇవి కూడా ఉన్నాయి. బట్ 93% ఎందుకు టాలీని యూజ్ చేస్తారంటే ఇది బాగుంటది అన్ని బిజినెస్‌లకి. ఓకే. ఈ టాటా వాళ్ళంటి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ తీసుకోరు. వాళ్ళ ఓన్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్, పర్సనల్ అకౌంట్ ఈ ఆల్ ప్లేసెస్‌లో టాలీ యూజ్ చేస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకి? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, అసోసియేట్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. చూడండి. టాలీ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్. చూడండి ఇలా వీళ్ళందరూ పనిచేస్తారమ్మా. ఒక టాటా కంపెనీలో గాని, ఓకే. మీరు గమనించినట్లయితే ఒక రిలయన్స్ కంపెనీలో గాని వీళ్ళందరూ పనిచేస్తారు. ఆడిటర్స్, పేరోల్, కస్టమర్స్, బ్రాంచ్, ఫినిష్డ్ గూడ్స్, ఇన్వెంటరీ, పర్చేజ్ అండ్ రిక్రూట్మెంట్, పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అంత బిగ్ కంపెనీస్‌లో వీళ్ళందరూ లేకుండా బిజినెస్ జరగదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత జీఎస్టీ అంటే ఏంటి? ఫస్ట్ జీఎస్టీని ఏ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు? మన ఇండియాలోకి జీఎస్టీ ఎప్పుడొచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? జీఎస్టీ అనేది ఏ యొక్క టాక్సెస్‌కి సంబంధించింది? ఓకే. ప్రీవియస్ టాక్సెస్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ టాక్సెస్ ఏ విధంగా వచ్చాయి? ఓకే. తర్వాత మనకు టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు? మనకి ఇవన్నీ కూడా జీఎస్టీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ప్రెజెంట్ స్లాబ్స్ రేట్స్ ఏమున్నాయి? జీఎస్టీకి సంబంధించి. సో, మనకి ప్రెజెంట్ టాలీ ఐకాన్ ఎలా ఉంది? ప్రీవియస్ టాలీ అంటే మొన్నటి వరకు ఇలా ఉండింది ఐకాన్. నిన్నటి నుంచి ఐకాన్ ఇలా మారిపోయింది. వెబ్‌సైట్ tallyeducation.com. ఎవరైతే 7,000 కోర్స్‌లో జాయిన్ అయ్యారో వారికి డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఈ tallyeducation.comలోకి వెళ్లి లాగిన్ అయిపోయి ఈ యొక్క పోర్టల్‌లో మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. తర్వాత నేను చెప్పే కంటెంటే కాకుండా ఓకే. ఎక్స్‌పర్ట్స్ చేత తయారు చేసిన వీడియోస్ ఉంటాయి. ఓకే. తర్వాత ఈ కంటెంట్ ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ ఉంటాయి. జాబ్ పోర్టల్ కూడా ఉంటుంది. అది ఎలా అనేది మీకు టీవీఎస్ చూపిస్తాను. చూడండి. హైబ్రిడ్ లెర్నింగ్ మోడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్‌మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్. గ్లోబల్ సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే 7,000 జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేస్తాం 2 డేస్‌లో. అది ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. ఓకే. ఎవరైతే ఫుల్ పేమెంట్ పే చేసిన వాళ్ళకి టుమారో గాని, డే ఆఫ్టర్ టుమారో గాని ఈ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి వస్తాయి. సర్టిఫికేషన్ ఇలా ఉంటుందమ్మా టాలీ కంపెనీది. గ్లోబల్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ నంబర్ మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా, ఏ గవర్నమెంట్ సెక్టార్‌లో సెర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్‌లోనే సేవ్ అయి ఉంటాయి. ఓకే. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తారు. మీ జీవితకాలం టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వెర్షన్స్ రిలీజ్ చేసినా ఆ డేటా అప్డేట్ చేస్తూ ఆ పోర్టల్‌లో మీకు యాడ్ చేస్తూ వస్తారు. మీరు ఎంతైనా నేర్చుకోవచ్చు. మీ ఓపిక. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుందమ్మా. ఇది నా సెంటర్ నుంచి ఇస్తాను. ఇది 3, 5 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో, 3, 5 నుంచి ఇక్కడ కన్వర్ట్ అయ్యి 7 వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు కూడా మనకు 7,000 తీసుకోవడం జరుగుతుంది. అది వాళ్ళ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ బట్టి వాళ్ళు చేయిస్తారు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ స్టూడెంట్స్. లైక్ ఇక్కడ ప్లే స్టోర్‌లో యాప్ కూడా ఇస్తారు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు వినొచ్చు. మొబైల్‌లోనే. కంపెనీ క్రియేషన్, గేట్‌వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, టాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. సో, మినిమమ్ ఫ్రెషర్ సాలరీ చూసుకుంటే 10,000 నుంచి 25,000 వరకు రావడానికి అవకాశాలుంటాయి. అదే ఎక్స్‌పీరియన్స్ సాలరీ మీరు చూసుకుంటే 26 నుంచి 1,00,000 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రెజెంట్ సినారియో మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే.
సో ఇది మా టాలీ యొక్క ఫుల్ డెమో, వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్, శాలరీ రేంజెస్, వర్షన్స్, ఓకే, ఏ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయి, ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, ఎనీ డిగ్రీ మా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు జీరో నాలెడ్జ్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఈవెన్ ఇంత బాగుంటుందా అకౌంట్ సబ్జెక్ట్ అనేది మీకే తెలుస్తుంది. ప్రపంచంలో ఒకటే సిలబస్ కలిగిన వ్యక్తులు ఎవరు అంటే బీకామ్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ నుంచి ఓకే ఎంకామ్ వరకు మీరు చూసుకుంటే ఒకటే సిలబస్ ఉంటుందండి, ఏదైతే ఏమీ మారదు. కానీ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ కూడా లైక్ ఎస్ఏపి లేదంటే టాలీ, అవి 2 సాఫ్ట్వేర్లు తప్పితే రిమైనింగ్ అకౌంటింగ్ ఉండవు. కానీ బీఎస్సీ కానీ వాళ్ళు చదివిన వాళ్ళకి రకరకాల సాఫ్ట్వేర్స్, పైథాన్ అంటారు, సి ప్లస్ అంటారు, ఒక హెచ్టిఎంఎల్ అంటారు, వెబ్ డిజైనింగ్ అంటారు, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ బీకామ్ చదివిన లక్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ 2 ఉంటాయి. వాటిలో ఎక్స్పర్ట్స్ అయ్యారంటే వాళ్ళ లైఫ్ అనేది 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఓకే, సో అది ఎనీ డౌట్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ప్లీజ్ కన్ఫర్మ్. ఏం లేవు క్లియరా? సార్. క్లియర్ Clear. అర్థమైందా? లైక్ భారతి, లక్ష్మి, ప్రత్యూష, చరణ్, శివ, అజయ్ కుమార్, సార్ ఎనీ డౌట్స్? సార్ నేను శివ. చెప్పండి. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇది మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తా అన్నారు కదా, మెయిల్ యాక్సెస్ ఇస్తాను. సో ఇది అది ఓకే, అది సాఫ్ట్ కాపీ కదా సార్? సాఫ్ట్ కాపీ. ఓకే, హార్డ్ కాపీ Okay. కావాలంటే మనకి అమెజాన్ లో ఉంటుందా సార్ అది? అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి. ఎస్. ఓకే ఓకే Okay. sure. Yeah. Thank you. సో మెయిల్ గూగుల్ ఫామ్ ఇస్తాను, అది ఫిల్ చేయండి. టుడే మీకు సెండ్ చేస్తాను. ఇంకా టుడే ఆర్ టుమారో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకా కొందరు చాలా మందికి స్కైప్లో ఎలా జాయిన్ అవ్వాలో చేతగాక ఆగిపోయారు. ఓకే, సో అది ఈరోజు వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, లైక్ ఇన్స్టాగ్రామ్